రాష్ట్రంలో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి రేపటి బంద్ ఇప్పటికే 90% విజయవంతమైంది. ఇక మిగిలింది 10%. ఈ బంద్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది బీసీ జాతి వ్యవస్థ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల రాజకీయ విద్యా ఉద్యోగాల ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర బంద్ చేపట్టడం జరిగింది. ఈ బంద్కు సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులు, ఆ తర్వాత అఖిలపక్ష రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇలా ప్రజాస్వామిక సంఘాలు, చివరికి మావోయిస్టు పార్టీతో సహా, అంటే ఈ బంద్కు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా మద్దతు ఎవరు ఇవ్వలే. ఈ బంద్కు లెఫ్టిస్టులు మద్దతు ఇచ్చారు, రైటిస్టులు మద్దతు ఇచ్చారు. లెఫ్టిస్టులు రైటిస్టులు కలిసి స్ట్రేట్గా రేపు బంద్ జరపబోతున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరో, ఈరోజు బీసీ బంద్ కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినాయి. కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు, మీరు బీజేపీలను ఎట్లా కలుపుకుంటారు, ఇటు లెఫ్టిస్టులు ఎట్లా కలుపుకుంటారు, అటు రైటిస్టులు ఎట్లా కలుపుకుంటారు అంటున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పరిశీలన చేయండి ఒకసారి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టీ కాంగ్రెస్ పేరుతోటి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జేఏసీలో పాల్గొన్నది. దానికి ప్రత్యక్షంగా కోదండరాం గారు, మందకిస్తానే ప్రత్యక్ష సాక్షులు. ఆ రోజు టీ కాంగ్రెస్, టీ బీజేపీ, టీ తెలుగుదేశం, అదేవిధంగా టీ సిపిఐ, ఆ తర్వాత ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని తెలంగాణ 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 పేరుతో విడిపోయినాయి. కేంద్రంలో ఏ పార్టీలు ఉన్నది అనేది అనవసరం. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతున్నాయో ఆ పార్టీలన్నీ ఒక ఐక్య సంఘటనగా ఏర్పడ్డాయి. ఈరోజు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణలో. ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ మేము శాంతియుతంగా, మాకు పోలీసు వారు మంచి సహకరిస్తారు. బాబు జగజీవన్రావుకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం దగ్గరకి మాకు సెక్యూరిటీ ఇచ్చి ఇవాళ ఈ ర్యాలీకి సహకరించారు. ఇదే విధంగా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరిని కూడా ఒక్కరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మద్దతిచ్చే అఖిలపక్ష పార్టీల నాయకులను ప్రివెంటివ్ అరెస్టుల పేరుతోటి ముందస్తు అరెస్టులు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము శాంతియుతంగానే, ప్రజాస్వామ్యయుతంగానే, గాంధీ మార్గంలోనే మేము బంద్ నిర్వహిస్తాం. మాలో ఇలా ఎవరు కూడా సంఘ విద్రోహ శక్తులు లేరు, ప్రజాస్వామ్య పార్టీలు ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2006లో మేము బంద్ చేసినప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ ఆయన ఒకరోజు ముందుగా అతను, ఎందుకంటే ఈ బంద్కు అఖిలపక్ష పార్టీలు, సామాజిక ఉద్యమ శక్తులు మద్దతు ఇచ్చారు కాబట్టి ఎలాంటి కాంట్రవర్సీ లేదు కాబట్టి మీరు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకల్లా దయచేసి బస్సులను రోడ్ల మీదకి రానియకుండా రేపు సెలవు ప్రకటించాలి. రోడ్ల మీదకి బస్సు పయ్య రావద్దు. ఒకవేళ రోడ్ల మీదకి బస్సు పయ్య వస్తే ఆ బస్సులకు ఏమన్నా నష్టం జరిగితే ఎవడు కాపాడలేడు. కాబట్టి దయచేసి ఆర్టీసీ ఎండీకి చెప్తున్నాం. అదేవిధంగా సింగరేణి ఎండీ, ఇలా మా నాయకున్నాడు సింగరేణి ఎండీ, కోల్ బెల్ట్ అంతా బంద్ కావాలి, కార్మికులంతా రోడ్ల మీదకి రావాలి, సింగరేణి అంతా బంద్ పెట్టాలి. ఆ తర్వాత ఈ రవాణా వ్యవస్థ ఒక మెడికల్ షాపులు, అంబులెన్సులు తప్ప మిగతా అన్నీ బంద్ పెట్టాలి. అది పల్లె నుంచి పట్టణం వరకు బంద్ పెట్టాలి. ఆ పల్లె పట్టణం బంద్లో ఊరు వాడ ఇవాళ కదిలి రావాలి. ఈ బంద్తోటి ఢిల్లీ పెద్దల కళ్ళు తెరిపియాలి. ఈ బంద్తోటి బీసీల హక్కులు నెరవేరాలి. ఈ బంద్ కోట్లాది మంది అక్రందన, మా యొక్క ఆవేదన